ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఒక చిన్న మాట మీతో పంచుకోవడానికి మరొకసారి మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈరోజు మన బైబిల్ స్టడీలో మూల వాక్యము మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు తన యజమానుని గనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడనున్నాడు? అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు. మంచిది. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇక్కడ దేవుడు మలాకి ప్రవక్త ద్వారా యాజకులతో, యూదా ఇజ్రాయేలుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నేను తండ్రిని అయితే మీరు నా సంతానము, మీరు నా కుమారులు కుమార్తెలు అయితే నాకు రావలసిన మహిమ ఏది అని యెహోవా అడుగుచున్నాడు అనే విధంగా ఇక్కడ దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేయుచున్నది. ఇంకో వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుకుందాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేను వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. చూడండి, ఈ లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవుడు మనందరినీ సృజించాడు, లేదా మనందరినీ కలుగజేశాడు. ఆయన మన సృష్టికర్త, మనల్ని నిర్మించిన వాడు, మనల్ని కలుగజేసిన వాడిగా, సృష్టికర్తగా ఆయన మన జీవితంలో కనబడుతున్నాడు. ఎందుకు ఈ సమస్త సృష్టిని చేశాడు? ఎందుకు మానవ సృష్టిని కూడా చేశాడు అంటే, ఆయన మహిమ నిమిత్తము అని రాయబడింది. ఆయన మహిమ నిమిత్తము నీవు, నేను, లేదా సమస్త సృష్టి ఆయన మహిమ నిమిత్తము కలుగజేయబడిన వాళ్ళము, లేదా సృష్టించబడిన వాళ్ళము. అందుకొరకే మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో, మీరు నా సంతానం అయితే, మీరు నా కుమారులు కుమార్తెలు అయితే, నేను మీకు తండ్రిని అయితే నాకు రావలసిన గౌరవము ఏది, నాకు రావలసిన మహిమ, లేదా నా నిమిత్తము మీ యొద్ద ఉండవలసిన వినయము, విధేయత, భయము ఏది, నాకు రావలసిన మహిమ ఏది అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియులారా, నిజంగా మనము ఆయన మహిమ నిమిత్తము సృష్టించబడిన వాళ్ళము. ఈరోజు దేవుని మహిమపరచడము అంటే, లేదా ఆరాధన అంటే, ఈ రోజుల్లో దేవుని మహిమ అంటే, లేదా దేవుని మహిమపరచడము అంటే పాటలు పాడడము, లేదా వాయిద్యాలు వాయించడము, లేదా అన్య భాషలు మాట్లాడడం, లేదా నాట్యము చేయడమే దేవుణ్ణి ఆరాధించడము అని అనుకుంటున్నారు. ఇవన్నీ చేయొద్దు అన్నది కాదు, ఇవన్నీ తప్పు అన్నవి కూడా కాదు. ఇవన్నీ చేయాలి, ఇవన్నీ కూడా మంచి. కానీ ఇవే ఆరాధన కాదు. ఇవి ఆరాధనలో భాగాలుగా వస్తాయి, కానీ ఇవే ఆరాధన కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మరి వాస్తవానికి ఆరాధన అంటే ఏమిటి? మనం పరిశుద్ధమైన గ్రంథంలో ఆలోచన చేస్తే, పాత నిబంధనలో దేవుని ప్రజలైన ఇజ్రాయేలు బలులు అర్పించి దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తాం. అదే కొత్త నిబంధనలో క్రీస్తు రక్తము చేత విమోచించబడిన సంఘము, క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘము ఆయన చేసిన మేలును బట్టి, ఆయన గుణగణాలను బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆరాధించినట్టుగా ఇలా పాత నిబంధనలో, ఈ విధంగా కొత్త నిబంధనలో మనం చూడగలం. అయితే వాస్తవానికి ఆరాధన అంటే ఏమిటో మొదటిగా మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము పరిశీలన చేద్దాం, లేదా ధ్యానించుకుందాం. మొదటిగా లేవియా కాండము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. లేవియా కాండము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల
నిర్దోషమైన మొగదానిని తీసుకొని రావలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను. మంచిది. ఈ లేఖనములో ప్రియులారా మనం అక్కడ సరిగ్గా గమనించినట్లయితే బలిపీఠము అనేది కనబడుతున్నది. అదేవిధంగా బలి పశువు కూడా అక్కడ మనకు కనబడుతున్నది. దేవునికి బలి అర్పించాలి లేదా దేవుని ఆరాధించాలి అంటే పాత నిబంధనలో ఒక బలి పశువును బలిపీఠం యొద్దకు తీసుకొని రావాలి. ఆ బలిపీఠము మచ్చలేనిదై, ముడత మచ్చ లేనిదై ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంతేకాకుండా అది దేవుని కొరకు సమర్పించబడినదై ఉండాలి. అప్పుడు దాని మీద యాజకుడు ఇజ్రాయేలు యొక్క పాపములను మోపి దాన్ని బలి అర్పించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినప్పుడు దేవుడు దాన్ని స్వీకరించాడు, అంగీకరించాడు అని దాని ద్వారా ప్రజలు లేదా దైవ యొక్క సేవకులు తెలుసుకుంటారు. దాన్ని మన జీవితంలో ఎలా తీసుకోవాలి అంటే చూడండి, మనము దేవుణ్ణి ఆరాధించడము అంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఈ సేవ మీకు యుక్తమైనది. రైట్. ఇక్కడ ఈ ఈ లేఖనాల్లో వాస్తవానికి బలులు అనేవి ఎందుకు వచ్చాయి అంటే మనిషి దేవునితో చక్కటి సంబంధము, చక్కటి సహవాసము కలిగి ఉన్నాడు. దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. దేవుడు ప్రతిరోజు వారితో సహవాసము చేయడానికి ఆ ఏదైను తోటలో, ఏదైను వనంలోకి వచ్చి వారితో సహవాసము చేసినట్టు, వారితో మాట్లాడినట్టు, వారి ద్వారా దేవుడు మహిమపరచబడినట్టు మనము ఈ ఆదికాండం మొదటి 2 అధ్యాయాలలో స్పష్టంగా మనం చూడగలం. కానీ అపవాది యొక్క సాతాను మాట విని మనిషి శరీరాశలో, నేత్రాశలో, జీవపుటములో పడిపోయి దేవుని ఆజ్ఞను అతిక్రమించి, ఆ ఆజ్ఞాతిక్రమం పాపము గనుక ఆ పాపంలో పడిపోయి దాన్ని అంగీకరించకుండా ఒకరి మీద ఒకరు త్రోసి వేసుకున్న కారణాన్ని బట్టి శాపము తెచ్చుకొని ఆఖరికి మనిషి దేవునికి దూరమయ్యాడు. ఇప్పుడు మనిషి దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నాడు. కనుక మధ్యలో ఏమొచ్చింది అంటే ఈ బలిపీఠము మధ్యలో కట్టబడింది. ఆ యొక్క బలులు అనేది దాని మీద అర్పించబడడం అనేది ఆ కారణమును బట్టే దేవుడే ఆదికాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చదివితే మొదటిగా దేవుడే ఆ యొక్క నగ్నముగా ఉన్న ఆదాము అవ్వలకి వస్త్రాలుగా తొలగించడానికి అక్కడ ఒక గొర్రెపిల్లను వధించి దాని చర్మమును వారికి తొలగించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడాలి. అక్కడి నుంచి బలి అనేది ఇవన్నీ కూడా యేసు ప్రభు సర్వలోక మానవాళి నిమిత్తం ఈ లోకంలో చేసే సంపూర్ణ బలికి, ఆయన శిలువలో తను త్యాగం చేసుకునే ఆ గొప్ప త్యాగానికి ఇవన్నీ గుర్తుగా ఉన్నాయి. గుర్తుగా ఉండడమే కాదు, నిజంగా యేసు ప్రభు 2020 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, మనందరి పాపాల కొరకు ఆయన కల్వరిలో తన రక్తమును కార్చాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన మృత్యుంజయునిగా, సజీవునిగా, దేవుని కుమారునిగా, దేవునిగా, రక్షకునిగా మనం ప్రభువైన యేసుక్రీస్తును చూస్తున్నాం. అయితే ప్రియులారా, మనము దేవుని మహిమ లేదా దేవుని మహిమపరచడం అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కనుక మొదటిగా పాత నిబంధనలో అలా బలులు అర్పించి ఆ బలిని ఆకాశం నుంచి అగ్ని వచ్చినప్పుడు అది దేవుడు స్వీకరించాడు అని వాళ్ళు నమ్మేది. అయితే అలా ఈ రోజుల్లో మనము అలా పరిశుద్ధము కలిగి, ముడత మచ్చ లేకుండా పరిశుద్ధత కలిగి అది ఆ బలి కొరకు ఆ గొర్రెపిల్ల తను సమర్పించుకుంటుంది. అలా మనము మంచి సమర్పణ కలిగి అక్కడ వాక్యం రాయబడింది, మనం చదువుకున్న రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించి అని రాయబడింది. అట్టి సమర్పణ, అట్టి పరిశుద్ధత, అట్టి త్యాగము కలిగి
మనము ఆయన సన్నిధిలో నిలబడము లేదా ఆయనతో ఉండడమే ఆరాధన అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. వాక్యం సెలవిస్తున్నది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి, మీ దేహముతో దేవుని మహిమపరచుడి అనే మాట అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. కనుక ఈ విధంగా పరిశుద్ధతతోని, సమర్పణతోని లేదా ఆయన మాటలకు విధేయత కలిగి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. బైబిల్‌లో స్పష్టంగా రాయబడింది. 1 సాముయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే, 1 సాముయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ రాయబడింది. అందుకు సాముయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చూడండి, ఇక్కడ సమూయేలు ప్రవక్త సౌలు, ఇజ్రాయేల్ ప్రజలకు మొదటి రాజైన సౌలుతో మాట్లాడుతున్నాడు. నీవు దేవునికి దశమ భాగములు లేదా దేవునికి నువ్వు పొట్టేళ్లను లేదా క్రొవ్విన బలులను అర్పించడం కాదు, కానీ అలా అర్పించకూడదు అని కాదు, అవన్నీ మంచిదే. కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఆయన మాట వినడము, ఆయన ఆజ్ఞలను, ఆయన చెప్పిన మాటకు మనం సంపూర్ణంగా విధేయత చూపించడమే నీ పట్ల నా పట్ల దేవుడు కోరుకుంటున్నాడు. దీని విషయంలో దేవుడు సంతోషపడతాడు అనే విషయాన్ని అక్కడ ప్రవక్త సమూయేలు గారు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూడగలం. దీన్ని ఇంకా మనం అర్థం చేసుకోవడానికి ఇంకొక వాక్యం చదువుకుందాం. కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 51వ కీర్తన 17వ వచనము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. చూడండి, ఈ లేఖనాలన్నీ కూడా మనకి ఏమి తెలియజేస్తున్నవి అంటే, బలిపీఠము యొద్దకు తీసుకువచ్చిన గొర్రెపిల్ల ముడత మచ్చలేనిదై ఉండాలి. అంతేకాదు, అది ఆ యొక్క బలి కొరకు సమర్పించబడి ఉండాలి. అప్పుడు ఆ యాజకుడు దాని మీద ప్రజల యొక్క పాపములను మోపి బలి అర్పించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వస్తే దేవుడు ఆ యొక్క బలిని స్వీకరించాడు అని, లేదా దేవుడు మహిమపరచబడ్డాడు అని అప్పటి యొక్క సేవ ఈ విధంగా జరిగినట్టుగా మనం చూడగలం. ఈ విధంగా సేవకులు, ప్రజలు అర్థం చేసుకునే విధానాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అయితే ఈరోజు దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి అంటే, దేవుణ్ణి ఆరాధించడము అంటే మనము ఒక రకంగా కొత్త బట్టలు వేసుకొని లేదా మ్యూజిక్ వాయిద్యాలు వాయించడము, లేదా మనము మరి దేవునికి ఏదో తీసుకురావడము, ఏదో ఇవ్వడము అనేది కాదు. కానీ అవన్నీ చేయకూడదని కాదు, చేయాలి. కానీ అదే ఆరాధన కాదు. ఇక్కడ ఆరాధనను మనం ఏ విధంగా చూస్తున్నాం? దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఒక సమర్పణ కలిగిన జీవితము, ఒక పరిశుద్ధమైన జీవితము, లేదా దేవుని వాక్యానికి సంపూర్ణంగా విధేయత చూపించే జీవితము, విరిగి నలిన హృదయానుసారమైన జీవితము. ఇలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి, ఇలాంటి జీవితాన్ని కలిగి ఆయన సన్నిధిలో ఆయనతో నడవడము, లేదా ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసము చేయడమే నిజమైన ఆరాధన. ఇలాంటి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు. ఇలాంటి ఆరాధనను దేవుడు కోరుకుంటున్నాడు. ఆరాధన అంటే మొదటిగా ఇది ఆరాధన అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, రెండో విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8-9 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వచనం. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నది. చూడండి, ఇక్కడ స్పష్టంగా యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. ఈ లేఖనము మనము పాత నిబంధనలో కూడా చూడగలం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో కూడా చూస్తే, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చూస్తే ఇదే మాట అక్కడ కూడా రాయబడుతుంది. సేమ్ యేసు ప్రభు అక్కడ చెప్పబడిన మాటనే జ్ఞాపకము చేస్తూ ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఇది ఎంత బాధాకరమైన విషయమో మీరు ఒకసారి ఆలోచన చేయండి.
నిన్ను, నన్ను, మనందరిని కూడా చేసింది ఆయన మహిమ నిమిత్తము. ఆయన మహిమ నిమిత్తము. ముఖ్య వచనం చదువుకున్నాం గదా! నేను మీ తండ్రినైతే మీరు నా కుమారులు, కుమార్తెలు అయితే నాకు రావలసిన మహిమ ఏది? నాకు రావలసిన ఘనత ఏది? అని సైన్యములకు అధిపత్యకు యెహోవా అడుగుచున్నాడు అని రాయబడింది. కానీ ఈ రోజుల్లో ఉన్న ఆరాధనలు, ఈ రోజుల్లో ఉన్న ఏదైతే ఇది ఆరాధన అని ఆరాధన పేరుతో జరుగుతున్న కార్యక్రమాల గురించి ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది సంఘము గ్రహించాలి. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు, యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని, ఈ విషయాన్ని గమనించాలి. ఈ సందేశాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరులారా, నిజంగా మొదటి మాటను మనం నేర్చుకున్నాము. ఆ విధంగా దేవునిలో మనము మంచి సమర్పణ కలిగి ఉన్నామా? దేవునిలో నిజంగా మన శరీరాలను దేవునికి సమర్పించుకొని ఉన్నామా? ఆయన మాటలకు మనం విధేయత చూపిస్తున్నామా? ఒక పరిశుద్ధత కలిగి ఈ లోకంలో మనం జీవిస్తున్నామా? విరిగిన నలిగిన హృదయముతో ఆయన మాటలకు సంపూర్ణంగా విధేయత మనం చూపి ఈ లోకంలో ఆయనతో నడుస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. రెండోది, మనము ఆయన్ని ఆరాధిస్తున్నాము, వాస్తవమైన విషయమే. ఆయనని ఘనపరుస్తున్నాము అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, మీ హృదయం నాకు దూరముగా ఉన్నది అని అంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆయనతో, ఆయనలో ఉండి లేదా ఆయనతో ఉండి మనము ఆయన్ని ఆరాధించాలి. లేదా ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయన సహవాసంలో ఉండాలి. ఆయన ఏ విధంగానైతే యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే, ద్రాక్షవల్లి తీగలు ఎలా అయితే అంటుకొని ఉంటాయో మీరు నాతో అలాంటి సరి సంబంధము కలిగి ఉండాలి అని ప్రభు మాట్లాడాడు. అదే 15వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం కానించి 8వ వచనం దాకా చదివినట్లయితే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని చెప్పేసి మాట్లాడతారు. నాకు వేరుగా ఉంటే మీరు ఫలించలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అనే మాట మాట్లాడతారు. అదే 8వ వచనం కాడికి వస్తే, మీరు ఫలిస్తారు, నాలో కట్టబడినప్పుడు, మీరు నాలో ఉన్నప్పుడు మీరు ఫలిస్తారు, అప్పుడు మీ ద్వారా తండ్రి అయిన దేవుడు మహిమపరచబడును అనే మాట అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. కనుక మనము ఆయనతో ఉండాలి, ఆయన సహవాసంలో ఉండాలి. ఆయన మనసును మనం అర్థం చేసుకొని, ఆయన చూపించిన మార్గములో, ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ, మనము ఆయనకు దగ్గరగా ఉండి, మనం ఆయనకు దగ్గరగా ఉండడము, ఆయన అర్థం చేసుకోవడము, ఆయనతో అంటుకట్టబడి ఆయన సహవాసంలో ముందుకు నడవడమే ఆరాధన అనే విషయాన్ని రెండో పాయింట్‌గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మూడో విషయాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుకుందాం. చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మంచిది. ఇక్కడ ఇది యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ఈ మాటను మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం వరకు కూడా ఈ 5-3 అధ్యాయాలు కూడా ఇది కొండ మీది ప్రసంగముగా మనము చూస్తాము. అయితే అందులో యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, మీ సత్క్రియలు మనుషుల ఎదుట మీరు చూపించండి, లేదా మనుషుల ఎదుట మీరు సత్క్రియలు చేయండి. విశ్వాసం ఉంచడమే కాదు. నేను యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను, లేదా యేసు ప్రభు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉంటాడు అని నేను అందుకే ఆయన పరిచర్య లేదా ఆయన సేవ చేస్తున్నాను అని, ఇలాంటి నమ్మకాలు విశ్వాసులే కానీ సేవకులు కానీ కలిగి ఉంటారు, కలిగి ఉండాలి, మంచిది. కానీ విశ్వాసం మాత్రమే కాదు, దానికి తగిన క్రియలు అనేటివి ఉండాలి. మంచి క్రియలు ఉండాలి. వాక్యం సెలవిస్తున్నది యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ రాయబడింది, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును.
ఈ ఈ లేఖనాల్లో మనము 2 విషయాలు స్పష్టంగా పదే పదే మాట్లాడినట్టు మనం చూస్తాం. ఒకటి విశ్వాసం అయితే, రెండోది క్రియలు. క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసం లేని క్రియలు కూడా మృతము. అయితే ఈరోజు మనం విశ్వాసాన్ని చూస్తున్నాము కానీ, దానికి తగిన క్రియలను మనం చూడలేకపోతున్నాం. కనుక క్రియలు అనేటివి చాలా అవసరము. క్రియలు అనేటివి చాలా అవసరము. ఇది యేసు ప్రభు తన జీవితం ద్వారా వ్యక్తపరిచాడు. కొంతమంది భక్తులు కూడా తమ జీవితం ద్వారా ఈ మంచి క్రియలను వ్యక్తపరిచి, ప్రజలలో దేవుని రాజ్యాన్ని కట్టినట్టుగా, దేవుని దేవునికి నిజంగా దేవుని మహిమపరిచినట్టుగా మనం చూస్తాం. ఉదాహరణకి బైబిల్‌లో దోర్కా తబిత అనే ఒక అమ్మాయి గురించి మనం చూస్తాం. ఆమె బట్టలు కుట్టుకుంటూ ఆహ్, ఆహ్, ఆ కుట్టిన ఆ బట్టల ఆ బిజినెస్ ద్వారా లేదా ఆ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులని విధవరాళ్ళకి, లేదా అనాథలకి, లేదా అక్కరలో ఉన్న వారిని ఆదుకున్నట్టుగా మనం ఆమెను చూస్తాం. అంతేకాదు అప్పుడు ఈమె చనిపోయినప్పుడు నిజంగా ఆమె ద్వారా మేలు పొందుకున్న అనేకులు ఆమె దగ్గరికి వచ్చి ఏడుస్తున్నట్టుగా, ఆమెకు ప్రార్థన చేయడానికి ఆ కాలంలో ఉన్న దైవజనుని తీసుకొని వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన ఈమె తిరిగి బ్రతికినట్టుగా దేవుడు అద్భుతమైన కార్యాలు ఈమె జీవితంలో చేశాడు. ఈమె ద్వారా నిజంగా అక్కడ దేవుని రాజ్యం కట్టబడింది. దేవునికి మహిమ కలిగినట్టు మనం చూస్తున్నాం. ఇవన్నిటికి కారణం ఏంటిది అంటే, ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాదు గానీ, దానికి తగిన క్రియలు ఆమె చేసింది. కనుక ఈ మాటలు వింటున్న సంగమా, ప్రియ సహోదరి, సహోదరులారా, నేను ప్రభువుని నమ్ముకున్నాను, లేదా నేను ప్రభు సేవ చేస్తున్నాను అని మనం అనుకోవడం కాదు గానీ, కేవలం విశ్వాసం ఉంచడమే కాదు గానీ, దానికి తగిన క్రియలు చెయ్యాలి. ఆ క్రియలు ఎక్కడ అంటే, విశ్వాసి దగ్గర కాదు, సేవకుడి దగ్గర కాదు, లేదా నీవు నీ కుటుంబం దగ్గర కాదు. నీవు నువ్వు క్రీస్తు బిడ్డగా, క్రీస్తును ఎరగని అన్యజనుల మధ్యలో నీవు ఆయన కొరకు సాక్షిగా, నీవు ఈ లోకంలో ఉప్పై ఉన్నావు అని ప్రభు అన్నాడు. నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావు అని ప్రభు అన్నాడు. అలా నీవు నీ యొక్క ఆ యొక్క చేయబోతున్నా, లేదా చేయనై ఉన్నా, లేదా ప్రభు చేయమంటున్న ఆ మంచి క్రియలను అన్యజనుల ఎదుట నువ్వు చేసినప్పుడు, వారు వాటిని చూసి తండ్రి అయిన దేవుని మహిమపరుస్తారు అని రాయబడింది. కనుక ఆరాధన ఏంటిది అంటే, కేవలం ప్రభునందు విశ్వాసం ఉంచడమే కాదు గానీ, దానికి తగిన మంచి క్రియలు నీవు అన్యజనుల ఎదుట కనుపరిచి క్రీస్తు రాజ్యమును నిర్మించడమే ఆరాధన అనే విషయాన్ని ఇక్కడ మూడో విషయంగా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కనుక ప్రియులారా, ఈ సందేశం వింటున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, మీరు మంచి నిర్ణయం చేసుకోండి. నిజంగా ఒకసారి మన వ్యక్తిగత జీవితంలో కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మనం ఎలా ప్రభుని సేవిస్తున్నాం, మనం ఎలా ప్రభుని ఆరాధిస్తున్నాం అనేది ఒక్కసారి ఆగి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని చూసుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 4వది కూడా మనం ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ స్పష్టంగా హెబ్రీ గ్రంథకర్త యేసు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చూడండి, ఇక్కడ ప్రభు గురించి స్పష్టంగా రాయబడింది. యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి, నువ్వు ఎందు నిమిత్తమైతే నన్ను పంపి ఉన్నావు, లేదా ఈ భూమి మీదకి వచ్చి నేను ఏమేమి చేయాలో గ్రంథపు చుట్టలో నువ్వు ఏదైతే నా గురించి రాయించావు ప్రవక్తల గ్రంథాల్లో, నేను దాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను అని మాట్లాడుతున్నాను. ఓన్లీ దాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను అని మాట్లాడడమే కాదు, కానీ ఒక వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మరి స్పష్టంగా మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవునితో. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చూడండి, మన టాపిక్ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడము లేదా దేవుని మహిమపరచడము అంటే ఏంటిది. ఈరోజు క్రైస్తవులు ఏమనుకుంటున్నారు లేదా ఏం చేస్తున్నారు?
కానీ వాస్తవానికి వాక్యానుసారంగా దేవుని ఆరాధించడం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా ఆహ్, ఆహ్, వాక్యానుసారమైన సమర్పణ కలిగి, పరిశుద్ధ జీవితము కలిగి, దేవుని వాక్యానికి సంపూర్ణ విధేయత కలిగి, ఆయనతో నడవడమే ఆరాధన అనేది మొదటిగా మనం చూసాం. రెండోదిగా మరి రెండోదిగా మనము ఆయన ఆయన సహవాసములో ఉండడము, ఆయనతో అంటుకట్టబడి మరి ఆయనలో నిలిచి ఉండడము, కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, ఎలాంటి పరిస్థితులొచ్చినా గూడా ఆయనలో నిలిచి ఉండడమే ఆరాధన అనే విషయాన్ని రెండోది మనం చూసాము. మూడోది మరి సత్క్రియలు, విశ్వాసం ఉంచడమే కాదు గానీ, మంచి సత్క్రియలు మరి అన్యజనుల ఎదుట కనుపరిచి, వారి ఎదుట క్రీస్తు రాజ్యమును కట్టడమే ఆరాధన అనేది మనం చూసాము. నాలుగోది ఏంటిది అంటే ఇక్కడ ప్రియులారా, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారం నువ్వు నన్ను గురించి రాసిన ఆ యొక్క విధానాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అనడమే కాదు. యోహాను సువార్త 17:4 వచనంలో యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో అంటున్నాడు, నీవు ఏ పనైతే నా చేతికిచ్చినావో దానిని నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అన్నాడు కదా. అనడమే కాదు, నేను నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అని మాట్లాడుతున్నాడు. దేవుని మహిమపరచడము, దేవుని ఆరాధించడము అంటే ఏమిటి అంటే, మీరు విశ్వాసులైనా లేదా సేవకులైనా దేవుడు ఎందుకొరకు మనల్ని పిలిచిన్నాడు, ఎందుకొరకు మనల్ని రక్షించుకున్నాడు, ఎందుకొరకు పలానా సంఘాన్ని నీ చేతిలో పెట్టాడు, ఎందుకొరకు పలానా బాధ్యత, పలానా పని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ పనిలో నీవు నమ్మకముగా ఉండి, ఆ పనిలో నీవు సామర్థ్యం కలిగి, నమ్మకముగా నీవు దాన్ని పూర్తి చేసుకోవడమే నిజమైన ఆరాధన అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నేను ట్రైనింగ్ చేస్తున్న దినాలలో ఒక మంచి దైవ సేవకుడు ఏమన్నాడు అంటే, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. అంటే దేవుడు ఇచ్చిన పనిని నమ్మకముతో, సంపూర్ణ విధేయతతో నెరవేర్చడమే, సరిగ్గా చేయడమే, దాన్ని నెరవేర్చుకోవడమే ఆరాధన అనే విషయాన్ని ఆయన తెలియజేయడమే కాదు, పరిశుద్ధ గ్రంథం కూడా అదే విషయాన్ని మనకు తెలియజేస్తున్నది. కనుక ఆరాధన అంటే ఇది ప్రియులారా. మరి ఆరాధన అంటే ఈరోజు అనుకున్నట్టుగా ఓన్లీ పాటలు పాడడమే కాదు, వాయిద్యాలు వాయించడమే కాదు, నాట్యము చేయడమే కాదు, అన్య భాషలు మాట్లాడడమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇవి మాత్రమే కావు. ఇవి చేయొద్దు అని నేను అంటలేను, మరి ఒకసారి చెప్తున్నా. ఇవి చెడ్డవి కూడా నేను అంటలేదు. ఇవన్నీ మంచివి, ఇవన్నీ చేయాలి. కానీ ఇదే ఆరాధన కాదు. ఇది ఆరాధనలో భాగమే తప్ప ఇవే ఆరాధన కాదు. ఆరాధన అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ 4 విషయాలు ఆరాధన. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి మనం ఎలా ఆరాధించాలంటే, ఇలాంటి వ్యక్తిత్వం కలిగి, ఇలాంటి జీవితం కలిగి, యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనం ప్రకారం దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని, యథార్థ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 3 విషయాలు: ఆత్మతోనూ, సత్యముతోనూ, యథార్థ హృదయముతోనూ 3 విధాలుగా దేవుని ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా ఈ వాక్యాన్ని బట్టి ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నాం, ఏ విధంగా మనము విశ్వాసులమైన, సేవకులమైన ప్రభుని ఎలా ఘనపరుస్తున్నాము. ఆయన అడుగుతున్నాడు. నేను మళ్ళీ మన మూల వాక్యానికి వస్తున్నాను. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నేను తండ్రిని అయితే మీరు నా కుమారులు కుమార్తెలు అయితే, యాజకులారా లేదా యూదా ఇజ్రాయేలారా, నాకు రావలసిన మహిమ ఏది, నాకు రావలసిన ఘనత ఏది, నా నిమిత్తము మీ ఎదుట ఉండాల్సిన విధేయత, భయం ఏది, నాకు రావలసిన మహిమ ఏది అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.